ఈరోజు నాటుకోడి చేసుకుందాం. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తానైతే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో మనం ఫస్ట్ అయితే నాటుకోడి తెచ్చుకోవాలి. చూసారు కదా, నాటుకోడి తెచ్చుకొని మంచిగా ఇలా గ్రేవీ లాగా చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ అయితే ఆనియన్స్ ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇదైతే కొబ్బరి, గసగసాలు, లవంగా ఇలా మసాలా అనమాట. ఇదైతే చికెన్ 1/2 kg నాటుకోడి కూర. అండ్ ఇవి దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ మనం ఇవి మసాలా లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ప్యాన్లోకి ఆనియన్స్ వేసేసుకున్నాం కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినప్పుడు మసాలా పసుపు వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను పసుపు అయితే. బాగా కలుపుకోవాలి. నేనైతే కుండ తీసుకున్నాను, మీరు ఏదైనా గిన్నె తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో మనకి చూసారు కదా, ఆయిల్ అయితే మంచిగా ఆనియన్స్ బాగా బ్రౌన్ అయ్యాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే చేసుకోండి. ఒకటి లేకపోతే పక్కింటి నుంచి అడుక్కొని అయినా తెచ్చుకోండి, కానీ ఇంట్లో నూరిందే చేసుకోండి. అంటే మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరింది ఉంటుంది కదా, అదే చేసుకోండి. ప్యాకెట్స్ అయితే కొనుక్కోవద్దు, టేస్ట్ అస్సలు బాగోదు. సో మనం ఇంకా మంచి కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం దీంట్లోకి చికెన్ ముక్కలను అయితే వేసుకుందాం. ఎందుకంటే ఈ ఆయిల్లోనే చికెన్ అనేది ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఇలా చికెన్ అయితే ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. బాగా కలుపుకోండి ఫ్రెండ్స్, ఇది మంచి కలుపుకోండి. చూసారు కదా, ఆయిల్లోనే ఈ పీసెస్ అనేవి ఫ్రై అవ్వాలి అని అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇందులో అయితే దాల్చిన చెక్క, లవంగా ఉంటుంది కదా, ఆ పౌడర్ కొట్టి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ముక్కలోకి ఆ మసాలా అనేది బాగా పడుతుంది అన్నమాట. సో బాగా కలుపుకొని, అంటే ఈ మసాలాతోనే ఎలాగైనా చికెన్ కుక్ అవ్వాలి అని గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లో ఫ్రై అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన టేస్ట్ బాగుంటుంది. సో ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడే ఉప్పు ఎందుకు వేసుకుంటున్నానంటే మంచిగా ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది అనమాట, అందుకే. సో చూసారు కదా, మనకి ఒక 40% ఉడికింది. ఎందుకంటే మీ అందరికీ నాటుకోడి గురించి తెలియకపోతే బిస్కెట్ అవుతారు. సో అంత తొందరగా ఉడకదు, మనం మరీ ఉడికిపోయింది అనుకోవద్దు. సో కరివేపాకు బాగా కలుపుకోండి, కరివేపాకు వేసి కూడా. ఇందులో మనం ఫస్ట్ నూరుకున్నాం కదా గసగసాలు, కొబ్బరి, అది కలుపుకోవాలి. గ్రేవీ వస్తుంది, మంచి గ్రేవీ వస్తుంది. గ్రేవీ కోసం కలుపుకోవాలి ఈ విధంగా. సో వేసి మళ్ళీ కొంచెం సేపు అయితే అది ఇంకొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లోనే. చూసారు కదా, కర్రీ దగ్గరికి అవుతుంది. మంచిగా చిక్కగా కావాలి కర్రీ ఎప్పుడు కానీ, కరివేపాకు ఫ్లేవర్స్తోని ఈ విధంగా మంచిగా. ఇలా తగినంత కారం వేసుకుందాం. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసాం కదా, ఈ విధంగా మంచి కలుపుకోవాలి.
అప్పుడు ఏమవుతుందంటే ఈ కరివేపాకు ఫ్లేవర్, కారము ఇవన్నీ మంచిగా ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా మన దగ్గర ఉన్న చికెన్ మసాలా వేసుకుంటే ఇంకా రుచి వేస్తుంది అన్నమాట కర్రీకి. సో మళ్ళీ కలిపేసుకోవాలి. చికెన్ కాబట్టి నాటుకోడి కాబట్టి ఎన్నిసార్లు కలుపుకున్నా ఏం కాదు. అదే మనం ఆ కోడిని కలుపుకున్నట్టయితే కుక్క బిస్కెట్ అయిపోద్ది. సో ఈ విధంగా చూసారు కదా, మనకి ఆయిల్ అనేది పైకి వచ్చి రావాలి మంచిగా. అంటే ఉడికిందా లేదా చూసుకుంటే మనకి ఇది 60% మాత్రమే ఉడికింది. ఇందులో టమాటోస్ వేసుకుందాం. టమాటోస్ లాస్ట్కి వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే కర్రీ అయితే ఉడకదు, లాస్ట్కి వేసుకుంటేనే ఉడుకుతుంది. ఎందుకంటే పులుపు అనేది ఎప్పుడు కానీ కర్రీని ఉడకకుండా అంటే ముక్కల్ని ఉడకకుండా చేస్తుంది. లాస్ట్కి వేసుకున్నాం కదా, మనం దీన్ని బాగా కలుపుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, మంచిగా ఇందులో ఇది మంచిగా టమాటోస్ మగ్గి మనకి ఇలా వచ్చేస్తుంది చూడండి ఫ్లేవర్ అనేది. ఎంత బాగా స్మెల్ వస్తుంది, ఎంత మంచి సువాసన వస్తుంది అంటే సూపర్, అసలు మామూలుగా కాదు. సో మనమైతే చూసారు కదా, ఇంత దగ్గరికి అయిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. హాట్ వాటరే వేసుకోవాలి, చల్ల వాటర్ వేసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. హాట్ వాటర్ వేసుకొని మంచిగా ఇది చేసుకోవాలి. చూసారు కదా, నాటుకోడి ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. కాకపోతే కలపడము ఇవన్నీ కష్టమే, కాకపోతే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. సో ఇందులో మనం చింతపండు ఏమి వేయట్లేదు, ఇది పులుసు కాదు, కాకపోతే నాటుకోడి పులుసు అని అంటారు, నాటుకోడి ఇగురు అని కూడా అంటారు. మంచిగా ఉడకాలి, మంచిగా మసలాలి. చాలాసేపే పడుతుంది ఉడకడానికి, ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి తొందర అయితే కాదు. సో చూడండి, ఈ విధంగా అయితే మనం చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మంచిగా ఉడుకుతుంది. మంచిగా అంటే 80% అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఉడకడం. ఇంకొక 10% చూడండి. మొత్తం అయితే ముక్కలు ఉడికినాయి అనిపించినప్పుడు దించేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా అయిందో. ముక్కలు కూడా చాలా బాగున్నాయి, చదిరిపోకుండా. నాటుకోడి ఎప్పుడైనా గట్టిగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోదు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే. బట్ ఇది చూడండి ఈజీ ప్రాసెస్, పెద్ద హడావుడి ఏం లేకుండా చాలా ఎవరైనా బ్యాచిలర్స్ అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, యాక్చువల్గా పీసెస్, పెద్ద పీసెస్ చిన్న పీసెస్ అసలు ఎక్కడ కానీ ఒకటి కూడా చెదిరిపోకుండా చాలా బ్యూటిఫుల్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.